బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఎన్బీకే 109. వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బాస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా బ్యానర్లపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ని పంచుకున్నారు మేకర్స్. ఈ సినిమా టైటిల్ టీజర్ను ఈ రోజు ఉదయం 10:24 విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అలాగే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు పోస్టర్ను విడుదల చేసింది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్తో పాటు కన్నడ నటుడు రిషి విలన్ పాత్రలో నటించబోతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ ఉర్వశీ రౌతేలా ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా ఉర్వశీ రౌతేలా పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతుంది. చాందిని చౌదరి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ టైటిల్ విషయంలోనే నందమూరి బాలకృష్ణకు సినిమా దర్శక నిర్మాతలకు మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. చివరిగా 2 టైటిల్స్ ని కన్సిడర్ చేస్తున్నారు. సర్కార్ సీతారాం, డాకు మహారాజ్ అనే 2 టైటిల్స్ ప్రస్తుతానికి పరిశీలనలో ఉన్నాయి. బాబీ సహ నిర్మాతలు సర్కార్ సీతారాం అనే టైటిల్ బాగుంటుందని దాన్నే ఫిక్స్ చేయాలని భావిస్తుంటే, బాలకృష్ణ మాత్రం డాకు మహారాజ్ అనే ఫిక్స్ చేయాలని చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో డాకు మహారాజ్ గా బాలకృష్ణ కనిపిస్తారని, అందుకే అదైతే పర్ఫెక్ట్ టైటిల్ అని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే చివరికి బాలకృష్ణ చెప్పిన మేరకే డాకు మహారాజ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఉర్వశీ రౌతేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి ఇతర కీలక పాత్రల్లో నటించబోతున్నారు. దుల్కర్ సల్మాన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తారని ప్రచారం ముందు నుంచి జరుగుతోంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బాలకృష్ణ ఇప్పుడు ఎన్బీకే 109 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, యాక్షన్ గ్లిమ్స్ తో బాలయ్య తన మాస్ లుక్ లో అదరగొడతారని అర్థమైంది. అలాగే ఈ చిత్రంలో బాలయ్యను ఇప్పటి వరకు చూడని విధంగా చూపించేందుకు బాబీ ప్రత్యేకంగా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు టాక్.